సినిమాల ఇండస్ట్రీ అనగానే గుర్తుకొచ్చేటిది మెగా హీరోలు, నందమూరి హీరోలు, అక్కినేని హీరోలు. ఎవరిని మందలించినా వీళ్ళకే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. అందుట్లా మెగా హీరోలకు అభిమానుల కొదవే ఉండదు. అప్పట్లో చిరంజీవి సార్కు, అటెంకాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ సారు, ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సారు. ఎవ్వళ్ళకి వాళ్ళు తగ్గేదే ఉండదు. అంత మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకు అని అంటారా? ఇగో ఎందుకు. రికార్డులైనా రివార్డులైనా అవార్డులైనా మేము దిగనంత వరకే అన్నట్టు చేస్తున్నారు పోండ్రి మెగా హీరోలు. ముగ్గురు హీరోలు, 3 సినిమాలు, 9 నెలలు, 900 కోట్ల రూపాయల కలెక్షన్లు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ముగ్గురు పేరు మీద 3 సినిమాలు వరుసగా టాకీస్ లకు వస్తే కలెక్షన్లు. మెగా హీరోల సినిమాలే కాదు, కలెక్షన్లు కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి అనుకో రాదులే. పోయినేడు సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ సార్ తీసిన ఓజీ సినిమా విడుదలై 300 కోట్ల రూపాయలు గల్లపెట్టిలేస్తే అటంక సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారి సినిమాతోని ఇంటింటికి పండుగ వచ్చినట్టు అయింది. చిరంజీవి సార్ అంటే అభిమానులు తక్కువ ఉంటారా? 60 ఏండ్ల ముసలోళ్ళ కాంచి 6 ఏండ్ల పోరని వరకు అందరూ చూస్తుంటారా? అందుట్లో పండుగ సెలవులలో వచ్చిన సినిమా కాబట్టి సందు లేకుండా ఎగబడి సినిమా చూస్తే దానికి కూడా 300 కోట్ల రూపాయల కలెక్షన్లు కాబట్టి ఓ రోజు బాబు ఇంకో రోజు బాబాయ్ కోట్ల కొల్లగొడుతుంటే అబ్బాయి ఊకుంటాడా? ఆయన ఏమన్నా తక్కువనా? ఆయనకేమన్నా అభిమానులు తక్కువ ఉన్నారా? ఈ నడుమ పెద్ద సినిమా విడుదలైతే 5 వద్దులలోనే 315 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినాయి. ఇంకా కూడా షానొద్దులే ఆడేటట్టుంది టాకీస్లల్లా. ఇగింత ఆమ్దాని వేరు కూడా పక్క. ఈ లెక్కన చూస్తే అప్పట్లో ఓజీ సినిమాకేంచి ఇప్పుడు పెద్ద సినిమా వరకు ఈ 9 నెలల్లో ముగ్గురు మెగా హీరోలు తెచ్చిన ఆమ్దాని 900 కోట్ల రూపాయలకు మీదనే. పెద్ద సినిమా ఇంకెన్ని వద్దులు ఆడుద్దో, ఇంకెంత ఆమ్దాని తెస్తుందో గానీ అభిమాన హీరోలను ఖుషి చేసేందుకు వేలకు వేలు పెట్టి ఫ్లెక్సీలు కడతారు, వేలకు వేలు ఖర్చు పెట్టి కటౌట్లు పెడతారు, దండలు వేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు. అభిమాన హీరోల సినిమాల టికెట్లను అభిమానుల కొరకు పంచి పెడతారు. బెనిఫిట్ షోలకు టాకీస్లన్నీ ముద్దుగా జింగారిస్తారు కూడా అభిమానులు. ఇంకేముంది, హీరోల గల్లబెట్టెలు నిండుతాయి, అభిమానుల జేబులకు షిల్లులు పడతాయి. మా హీరోలు అనుకుంటే ఎగబడి సినిమాలు చూసుడుతోని వాళ్ళకి ఆమ్దాని, మనోళ్లకు కామ్దాని.